మన దేశంలో ప్రతి వ్యవస్థకి ఒక రెగ్యులేటరీ బాడీ ఉన్నట్టుగా, అంటే ఉదాహరణకి బ్యాంకింగ్ సెక్టర్కి ఆర్బీఐ ఎలాగో, ఇన్సూరెన్స్ రంగానికి ఐఆర్డిఏ అలాగో, హాస్పిటల్స్ కూడా ఒక రెగ్యులేటరీ బాడీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ట్రీట్మెంట్కి ఇంత ఛార్జ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్కి ఒక ఛార్జ్ ఉంటుంది, క్యాటరాక్ట్కి ఒక ఛార్జ్ ఉంటుంది, సింగిల్ స్టంట్ వేస్తే ఇంకొక ఛార్జ్ ఉంటుంది, బైపాస్ సర్జరీ చేస్తే ఒక ఛార్జ్ ఉంటుంది. ఇలా ఏదైతే వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్, వాళ్ళు ఇచ్చేటువంటి సర్జరీస్కి ఒక్కొక్క కాస్ట్ అనేది ఎలా అయితే నిర్ణయిస్తారో, అలా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ సిటీస్కి, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ హాస్పిటల్స్కి డిఫరెంట్ టారిఫ్స్ నిర్ణయించేటువంటి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి కంపెనీస్కి, ఈ హాస్పిటల్స్కి ఎలాగూ ఎంఓఈ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా హాస్పిటల్స్ పేషెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ ఛార్జెస్ అనేది వసూలు చేయకుండా ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము త్వరలో రాబోతుంది. అది ఎంత త్వరగా వస్తే కనుక అంత మంచిది, ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్న వాటికి కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి అని చెప్పి రకరకాల ఛార్జెస్ అనేది కూడా వసూలు చేయకుండా ఈ రెగ్యులేటరీ బాడీ అనేది మనకు నియంత్రణ చేస్తుందన్నమాట. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టెడ్ అప్డేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.